చంటక్క కబుర్లకు స్వాగతం. ఈరోజు మీ చిన్నమ్మక్క ఎగ్ జున్ను కర్రీ చేయడానికి వచ్చింది. చిన్నమ్మక్క ఎగ్ జున్ను కర్రీకి ఏమేం కావాలి? ఎగ్స్, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, అల్లం పేస్ట్, కొత్తిమీర, ఆయిల్, మిరియాల పొడి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఎగ్స్ చెట్లు కొట్టి బాగా కలపాలి. ఉప్పు, కారం, కొద్దిగా కొత్తిమీర, అల్లం పేస్ట్, మిరియాల పౌడర్ వేసి బాగా అన్ని వేసి గిలకొట్టాలి. గిలకొట్టి మనం జున్ను వండుకున్నట్టు ఆవిరిలో పెట్టాలి. ఓకే చిన్నమ్మక్క, మరి అది పగల కొడదామా ఎగ్స్? ఇప్పుడు మనం ఎగ్స్ పగల కొడతాం. ఆరు గుడ్లు పగల కొడతాం. 6 గుడ్లు. ఇందులో ఏమన్నా వేస్తామా? అన్నీ వేస్తాం. అంటే ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి. ఇందులోనే అవన్నీ అన్నీ వేసి జున్నులాగా ఉడకబెడతాం. అంటే జున్నులాగా అంటే ఆవిరి మీద జున్ను ఎలా ఉడకబెడతామో అట్లా జున్ను ఆవిరి మీద ఎగ్స్ ఉడకబెడతాం గిలకొట్టి. మిరియాల పొడి, కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కారం, కొంచెం సాల్ట్, మన రుచికి తగ్గట్టు అన్నీ వేసి గిలకొట్టాలి. పసుపు ఏమేమా? పసుపు కూడా వేస్తాం కొద్దిగా. మొత్తం కలిసేంత వరకు అనుకొని తీసుకెళ్ళి వేడి నీళ్ళ దాంట్లో పెట్టేది. వేడి నీళ్ళలో పెట్టి పైన అట్లా మూత పెట్టాలి. ఈ మూకుడి మీద కూడా మూత పెట్టాలి. ఎన్ని నిమిషాలు ఉడకాలి? జున్ను గట్టిపడేదాకా ఉడకాలి. అంటే మనం చూసుకోవచ్చు, మధ్యలో చూసుకోవచ్చు. సరే, అది వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దాం. ఎగ్ జున్ను రెడీ అయింది. ఆవిరిలో ఉడకబెట్టుకోవాలి. ఎగ్ జున్ను రెడీ అయింది. ఇప్పుడు ఇది తీసి వేరే ప్లేట్ లో పెట్టుకొని కట్ చేద్దాం. ఓకే, ఇట్లా. ఇప్పుడు ఏం చేస్తావు? పొయ్యి మీద మండి పెట్టి ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకొని ఉన్నావు ముందు? ఆయిల్ వేసాను. స్టవ్ వెలిగించావా? స్టవ్ వెలిగించా. చిన్నమ్మక్క ఆయిల్ వేసుకున్నావు కదా, కాగిందా? కాగింది. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నావా? ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేస్తున్నా. ఇది బాగా ఎర్రగా కాలాలా? ఇంకా యాగాల ఎర్రగా? ఇట్లా కొద్దిగా వేగిన తర్వాత ఈ ముక్కలు కూడా వేసి వేంచాలి. ఎగ్గు ఇవి కూడా కొంచెం ఎక్కువ వేగాల. ఉల్లిపాయతో పాటు వేగాలి, లేకపోతే బాగొద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం ముందే ఇవ్వగా. కారం లాస్ట్లో వేసుకోవాలి. దించే ముందు కారం వేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేగాల. ఎర్రగా వేగాలి. బాగా ఎగిపోయింది కదా, బాగా ఎగింది. కారం పొడి వేసేస్తున్నా.
పొడి మసాలా ఇందాక వేసావు కాబట్టి దీనికి అక్కర్లేదా? అక్కర్లేదు. అంటే మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, కావాలనుకుంటే వేసుకోవచ్చు. అన్నింటిలో మసాలాలు వేయకూడదు. మసాలా కూరలు ఇవన్నీ ఒకే రకంగా ఎట్లా చేస్తే ఏం బాగుంటుంది. ఓహో దీనికి వద్దు అయితే, మసాలా వద్దు. మసాలా వద్దు, అల్లం వెల్లుల్లి పేస్టే. ఓహో అంతేనా? నేను పొడి మసాలా వేసుకుంటామేమో అనుకున్నాను. పొడి మసాలా వద్దు. అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందామా? వేడి వేడి ఎగ్ జున్ను కర్రీ. ఈరోజు సంటెక్కలు చూపించట్లేదండి, టేస్ట్ మా సాయికి చూస్తున్నాను. సాయి చూసి చెప్తాడు మీ అందరికి. సాయి డ్రామా ఈ కర్రీ రుజుడు. ఎలా ఉంది సాయి? బాగుందండి. చూసేవా నాకు పెట్టదంటే వాడు. నాకు కూడా పెట్టి మరి, అది ఇంత టేస్ట్గా ఉన్నప్పుడు నేను తినకుండా ఎట్లా? దీని మీద ఉంది కదా. కాలిపోతుంది. ఏమో సూపర్ ఉంది చిన్నమక్కాయ. ఇవాళ పాపం మా ఫ్రెండ్స్కి హాయిగా ఉండి ఉంటుంది, నేను కనపడలేదు కదా. అమ్మాయ్య చంటక్క కనపడకుండా ఎంత హాయిగా ఉందో అనుకుంటున్నారు వాళ్ళు. చిన్నమక్కాయ మళ్ళీ ఇంకొక వంటతో కనపడదామా? మన ఫ్రెండ్స్ అందరికి బై బై చెప్పండి ఇద్దరు.